హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఎక్కడికెళ్తున్నాం అనుకున్నారా? ఇప్పుడు రండి నాతో పాటు. మిమ్మల్ని గూడా మా పొలాన్ని చూపియడానికి పిలుచుకెళ్తాను. ఏంటా ఇన్ని నీళ్లున్నాయి రోడ్లో అనుకున్నారా? వర్షం ఏం పడలేదండి బాబోయ్! అది ఎలా అంటే ఇళ్ళ నుండి వచ్చిన వాటర్ అనమాట. అది ఒక మినీ సెలయేరులాగా పారుతూ ఉంటుందన్నమాట ఎప్పుడు ఆ రోడ్లో. అది కామన్ అంతే. పదండి తొందరగా వెళ్ళిపోదాం. చూసారా ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో అసలు. పొద్దున్నే ఇలా వాకింగ్ వస్తే ఎంత బాగుంటుంది కదా. అసలు ఎందుకు వెళ్తున్నాం అనుకున్నారా? కొన్ని కూరగాయలు తీసుకొని వద్దాం రండి. ఎంత బాగుంది కదా చూడడానికి నేచర్. అసలు ఎర్రటి మట్టి, చుట్టూ గ్రీనరీ, చల్లటి గాలి భలే ఉంటుంది కదా ఈ టైంలో వెళ్ళడానికి ఎక్కడికైనా బయటికి. రండి కూరగాయలు తీసుకొని వద్దామా వెళ్ళేసి. ముల్లంగి, అలానే పచ్చిమిర్చి, టొమాటో, బీట్రూట్ ఉన్నాయి తెలుసా? అవి ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, అదే బీట్రూట్ అన్నమాట. అలానే ముల్లంగి గ్రీన్ కలర్లో ఉంటుంది. పచ్చిమిర్చి అయితే భలే కారం ఉంటుందన్నమాట. అసలు ఒక్క మిరపకాయ వేస్తే చాలు ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు అన్నమాట. అదే కారంతో అంత కారం ఉంటాయన్నమాట. ముల్లంగి అయితే టేస్ట్ భలే ఉంటుందన్నమాట. అస్సలు అది చెప్పలేమన్నమాట వర్డ్స్లో, అంత టేస్టీగా ఉంటుంది. అందుకనే ఫ్రెష్ కూరగాయలతో ఇంకా వంట చేస్తే అసలు ఇంకా వంట భలే ఉంటుంది అనమాట. చూడండి అప్పుడే స్టార్ట్ చేసేసింది హార్వెస్టింగ్. ఒకటి ఇంకా బ్యాగ్ నిండా నింపుకోవాలనేసి అనుకున్నా. ఎన్ని దొరుకుతాయో చూడాలి. ఎందుకంటే ఇంకా 2-3 డేస్ బ్యాకే మొత్తం కొన్ని కోసుకొచ్చారన్నమాట. సో అందుకని ఎంత బాగుంది కదా నేచర్. అసలు ఇంకా చూడాలి ఎన్ని దొరుకుతాయో అనేసి. ఓకే, పర్లేదు కొన్ని బాగానే దొరికాయి అన్నమాట. ఆ బ్యాగ్ నిండాయి. అసలు నిండుతాయో లేదో అనుకున్నా. అలానే ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. ఎందుకంటే చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట ఆ ఫ్లవర్స్ అయితే. ఆ చల్లటి గాలికి అది అలా కదులుతూ ఉంటే అసలు ఎంత బాగుందో చూడడానికి. ఫైనల్లీ ఇన్ని సంపాదించాను అనమాట ఈరోజు. పదండి వెళ్ళి వంట చేసుకుందాం.